మీరెప్పుడైనా ఆకాశంలో వెళ్తున్న విమానాలను చూసి ఇలా అనుకున్నారా? ఇంత పెద్ద విమానం, ఇంత బరువున్న ఆకాశంలో ఎలా ఎగురుతుంది? అది కిందకి ఎందుకు పడిపోదని? మన చేతిలో ఒక చిన్న రాయి ఉంటే వదిలేస్తే కింద పడిపోతుంది. కానీ వందల టన్నుల బరువున్న విమానం మాత్రం ఆకాశంలో ఎగురుతుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అదేంటో చూద్దాం. ముందుకు ముందు ఒక చిన్న ప్రయోగం గుర్తు చేసుకోండి. మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మీ చేతిని బయటకు పెడితే గాలి మీ చేతిని వెనక్కి నెట్టినట్టు అనిపిస్తుంది కదా! అదే గాలి విమానం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది. విమానం రెక్కలు చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. మన చేతి ఆకారం లాగా కాకుండా వాటి ఆకారం గాలి సులభంగా వెళ్ళేలా ఉంటుంది. విమానం వేగంగా ముందుకెళ్తున్నప్పుడు గాలి రెక్కల మీదుగా వెళ్తుంది. ఆ గాలి రెక్కలను పైకి ఎత్తేలా సహాయం చేస్తుంది. అదే విమానాన్ని ఆకాశంలో ఉంచుతుంది. ఒక పేపర్ తీసుకోండి. దాన్ని మీ నోటి దగ్గర పై పెట్టి గట్టిగా ఊదండి. ఏం జరుగుతది? పేపర్ కొంచెం పైకి లేస్తుంది. ఎందుకంటే గాలి దాని మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే విమానం రెక్కలు కూడా గాలిని ఉపయోగించి పైన ఉండడానికి సహాయం పొందుతాయి. అయితే విమానంలో ఇంజిన్ ఎందుకు ఉంటుంది? ఇంజిన్ పని విమానాన్ని ముందుకు నడపడం మాత్రమే. ఒక సైకిల్ తొక్కడంలాగా ఊహించండి. మీరే పెడల్ కొడితేనే సైకిల్ ముందుకెళ్తుంది. అలాగే ఇంజిన్ విమానాన్ని ముందుకు తీసుకెళ్తుంది. విమానం ముందుకు వెళ్తేనే రెక్కలపై గాలి వస్తుంది. అప్పుడు విమానం పైకి ఉండగలదు. ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న రావచ్చు. ఇంజిన్ ఆగిపోతే విమానం వెంటనే పడిపోతుందా అని? లేదు. కాగితం గాలిలో కొంత దూరం జారినట్టు విమానం కూడా కొంతసేపు గాలిలో ముందుకు కదులుతుంది. పైలట్లు ఇలాంటి పరిస్థితులకు ముందే శిక్షణ తీసుకుంటారు. అంటే విమానం ఎగరడానికి కారణం కేవలం ఇంజిన్ కాదు. ఇంజిన్ ప్లస్ రెక్కలు ప్లస్ గాలి కలిసి చేసే పని. మన చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. తెలుసుకుంటే ప్రపంచం ఇంకా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.